నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నూతనంగా సర్పంచ్లు గెలిచిన ఊరికి వచ్చాము. డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, అలాగే వాళ్ళ ఊరు సొంతూరు అయినటువంటి తూడుకుర్తిలో ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి గతంలో ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లుంది, తన సొంత ఊరు అయినటువంటి తూడుకుర్తికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, ఇలాంటి విషయాలు, చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాగున్నారా? గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఆ 10 ఏళ్లలో తూడుకుర్తి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి? తూడుకుర్తి గ్రామానికి అభివృద్ధి ఏంది చెందిందన్న, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానే చెందింది. కానీ గత ఉన్న మాజీ ఎమ్మెల్యే మా గ్రామానికి ఇచ్చిన నిధులు లేవు. ఓన్లీ ఒక స్ట్రీట్ లైట్ ఇచ్చిండు. మిగతా గ్రామాభివృద్ధికి ఈనాడు నుంచి 50 ఏళ్ల చరిత్ర వరకు దామోదర్ రెడ్డి చేస్తే నిధులు, దామోదర్ రెడ్డి చేసిన అభివృద్ధి. ఆయన సర్పంచ్ స్థాయి నుంచి, బ్లాక్ కాంగ్రెస్ స్థాయి నుంచి నా ఊరు అనుకుంటూ చెందినోడే. కానీ ఏ నాయకుడు ఎదిగిందంటే కూడా దామోదర్ రెడ్డి దయ వల్లని. ఇవాళ మేము సర్పంచ్ ఉన్నామంటే మా స్వయంగా దామోదర్ రెడ్డి దయ వల్లని, దామోదర్ రెడ్డి కృషితోటి గెలిచినాం. కానీ మాకంటూ అది కాదు. ఒక నిరుపేదలం మేము, ఒక ధనవంతులం కాదు, ఒక కాంట్రాక్టర్లం కాదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి, వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన అసొంటి వ్యక్తికి దామోదర్ రెడ్డి నమ్ముకొని ఉండేటోళ్ళం. అసొంటి వ్యక్తికి మా భార్యకు ఇలా సర్పంచ్గా అభ్యర్థిగా ఇలా బరిలో నిలబెట్టిండు. అవతల డబ్బులు పంచుతూ ఎన్నో నానాంగామా చేసిండు. అయినా దామోదర్ రెడ్డి మా ఎంబడబడు. ఆయన అండతోటి మేము గెలిచినాం. ఊరికి ఏం చేసినా, ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే అయ్యాడు. అయినాక బీటీ రోడ్ అనుకో, ఇంటిగ్రేటెడ్ 200 స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మా ఊరికే, ఐటీ కాలేజీ కూడా మా గ్రామానికి. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 150 విద్యుత్ పోల్లు నేను నా ద్వారా కూడా సార్ కృషితోటి విద్యుత్ లైట్ల కొరకు పోల్స్ ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా చేయలేము. ఆయన ద్వారానే 150 పోల్స్ వేసి ప్రత్యేకంగా శ్రద్ధతోటి ఎక్కడ ఎలాంటి లైట్ల విద్యుత్ పోల్స్ ప్రాబ్లం ఉంది గ్రామంలో కూడా చేసినాం. తాండ కాలనీ ఉంది, రామరెడ్డి కాలనీ, తాండ కూడా చేసిండు. భాగ్యనగర్ కాలనీకి 2 కోట్లతోటి బీటీ రోడ్, వీడికి దాదాపు 8 కోట్లు ఏముంటది అంత అందాల 8 కోట్లు బీటీ రోడ్. మళ్ళా 4.5 కోట్లు పెట్టి సిసి రోడ్, ఈ మన పోషమ్మ గుడి నుంచి ఎల్వి ప్రసాద్ వరకు సిసి రోడ్. ఏ అభివృద్ధి చెందిన దామోదర్ రెడ్డి దయ వల్లనే. దామోదర్ రెడ్డి పార్టీలు మాకు అవసరం లేదు. దామోదర్ రెడ్డే పార్టీ. ఆయన తర్వాత ఆయన కుమారుడు వచ్చిండు. ఆయన వెనుకనే మేమందరం అడుగు జాడలు నడుస్తాం. పార్టీలు ముఖ్యం కాదు మాకు. దామోదర్ రెడ్డి ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. మా గ్రామ అభివృద్ధి చెందినంటే దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డికి వెళ్ళి ఎంపీపీ పదవులు అనుభవించిండు, జడ్పీటీసీలు చేసిండు, సింగిల్ విండో చైర్మన్ చేసిండు, సర్పంచులు చేసిండు. ఆయన ఎంబడి ఎక్కడ ఉంటే అక్కడ. ఆయనకు పంగనామం పెట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఏం జరిగిందో, గతంలో ఇప్పుడున్న సర్పంచ్కి ఏం జరిగిందో, పైసల ప్రభావం చూపినా ఏం చూసినా అదే గది. పక్కకు పోయిన వాళ్ళకి అదే గది. తప్పితే దామోదర్ రెడ్డి చేసిన నిధులు కానీ, ఈ నీళ్లు కానీ, ఈ ఊరికి ఏం చేసినా ఆయన తర్వాత ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. దామోదర్ రెడ్డి గారి వల్లనే ఈ ఊరు డెవలప్మెంట్ అంటారా? అవును, తప్పకుండా 100% దామోదర్ రెడ్డి. పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు తోటి సంబంధం లేదు. ఇలా మేమైనా కూడా మేం కాదు, దామోదర్ రెడ్డితో పేరు చెప్పుకుని మేము వచ్చినాం అంతే. కానీ పార్టీని గవర్నమెంట్ నిధులు ఇవ్వకుండా ఊరి డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? దామోదర్ రెడ్డి ద్వారానే నిధులు. దామోదర్ రెడ్డే నిధులు మాకు. మేము పోయి అడిగితే ఏ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్ని నిధులు ఇచ్చిండు మాకు? ఏం చేయలే. అంత వాడుకున్నాడు దామోదర్ రెడ్డి, చెప్పుకున్నాడు, అంత చెప్పుకున్నాడు తప్పితే ఏం లేదు. దామోదర్ రెడ్డి ద్వారానే ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, 2 టర్ములు ఎమ్మెల్సీ ద్వారా మా ఊరికి గ్రామానికి అభివృద్ధి చెంది అంతవరకు. అయితే ఈ ఊర్లో ఎల్వి ప్రసాద్ కి ఒక చరిత్ర ఉంది. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంది? ఎందుకంటే వాళ్ళ సొంత ఊర్లో ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు మన జిల్లాలో ఎక్కడ ఉన్న కూడా ఎల్వి ప్రసాద్ అంటే ఒక పేరు తెలిసినటువంటి మంచి ప్లేస్. దాని చరిత్ర ఏముంది అసలు? ఎల్వి ప్రసాద్ రావడానికి కారణం దామోదర్ రెడ్డి వాళ్ళ అల్లుడు మధుకర్ రెడ్డి. ఆయన ఎల్వి ప్రసాద్ ఉంటే వాళ్ళ మామతోటి ఉండి, మావయ్య నేను వాళ్ళ ఊరు పక్కనే వనపాట్ల ఊరు, మా ఊర్లో ఇట్లా విడిచి చేయాలనుకున్నా అంటే లేదు నేను ఇస్తా,
అరే నీ అమ్మమ్మ మీ అమ్మమ్మల ఊరు అవుతుంది, మా నాయన ఊరు అవుతుంది, నేను ల్యాండ్ ఇప్పిస్తా, ల్యాండ్ ఇచ్చి మా ఊరికి చేయాలని స్టేట్లో మూడవది ఎల్వి ప్రసాద్ బ్రాంచ్. అసొంటిది మా గ్రామానికి 10 ఎకరాల ల్యాండ్ కొని ఆయన ఇచ్చిండు. ఇచ్చి ఎల్వి ప్రసాద్ వల్ల ఎంతో మంది పేదలకు కంటి చూపుకు ఎంతో మేలు చేసిన వాడు అవుతున్నాడు. ఈ జిల్లాలో ఉమ్మడి రాష్ట్రం వల్ల మూడోది. అప్పుడు ఈయన బ్రాంచ్ ఈయనకు 25 ఏళ్ళ కింద అసలు అలాంటి ఆలోచన వచ్చింది దామోదరెడ్డికి. నా ఊరికి అంటూ ఒకటి ఉండాలి, ఏది చేసినా నా ఊరు అసొంటి వ్యక్తి. ఇవాళ దానివల్ల 30-40 మంది ఉద్యోగాలకు ఊరోళ్ళు అనుకో చుట్టుపక్కల ఊర్లో అనుకోని ఉద్యోగాలు కల్పించిండు. దానివల్ల పేదలకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఆయన సొంత ఊరికి ఇంకా ఏమేం పనులు చేయబోతున్నారు? ఇంకా అంటే ఇప్పుడు చెప్తే కదా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇది మన ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సి ఉడక సార్ వచ్చినాకనే మననే ఫౌండేషన్ అయింది, వర్క్ నడుస్తుంది ఇప్పుడు అది ఉడక. ఈ పక్కన భాగ్యనగర్ కాలనీ ఉంది, కాలనీకి 2 కోట్లతోటి బీటీ రోడ్ ఇప్పించిండు. ఆయన ఉన్నప్పుడే ప్లాట్లు ఇప్పించిండు. ఆయన స్వయం నిధులతో స్వయంగా ఖరీదు చేసి ల్యాండ్ కొని ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారితో మీకు ఆయనకు మధ్య ఎలాంటి సన్నిహితం ఉంది? మేము మా నాయనమ్మ కాడ నుంచి కూడా మాకు దగ్గర వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. అటు ద్వారా మా నాయన తర్వాత నేను ఉడకంగా సార్ పార్టీతో ముఖ్యంగా సార్ ఎక్కడ పోతే అక్కడ సార్ చెప్పింది ఇప్పుడు ఉడక నేను కావాలని కోరింది కాదు. సర్పంచ్ నేను ఉండాలి కర్ణాటక, మీకు ఇస్తుండే చేయాలి, మాకంటే మంచి వాళ్ళు ఉండొచ్చు, పైసలు ఆర్థికంగా ఉండొచ్చు, కానీ నమ్ముకున్న వ్యక్తికి నేను మోసం చేసే వ్యక్తి కాడు. ఆ నమ్మకాన్ని నేను అందుకొరకు నాకు ఇవ్వడం జరిగింది. సారు ఇప్పటికైనా సార్ చెప్పిన దానికి నేను పక్కకు చేసలేదు. సార్ ద్వారా నిధులు నేను ఉడక సార్ ద్వారా అడుగుతా, మా ఊరికి ఇది కావాలని అడుగుతా, తప్పకుండా చేస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మన వీధి స్ట్రీట్ లైట్లు, ఎల్ఈడి లైట్లు కానీ, నీరు వాటర్ కానీ, ఈ 3 ముఖ్యం. ఎడ్యుకేషన్ విద్యాపరంగా ఈ 3కి ఇంపార్టెంట్ ఇస్తా. రైతు పరంగా కెనాల్స్ కానీ ఏమైనా కావాల్సినవి సార్ తోటి అడుగుతా. సార్ తిట్టినా పడతా, ఏం చేసినా కొట్లాడి అడుగుతా. నాకు 2 ఉన్నాయి. సార్ని అడిగే ధైర్యం ఉంది, సార్ తోటి ఏమైనా చేస్తా. మీ ఊర్లో రైతు బంధు పరిస్థితి ఎట్లా ఉంది? రైతు బంధు పరిస్థితి రైతులకు పడ్డది కదా, ఉన్న వరకు ఇచ్చిన వరకు పడ్డది. ఏదో ఎంప్లాయీస్ ఉండి అట్లాంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరికి పడ్డాయి. నిన్న ఏమన్నా పడ్డాయా మళ్ళీ? నిన్న ఏం పడలేదు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏం పడలేదు, ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాబట్టి మరి ఇక్కడ రైతులు ఆయనతో పాటే కలిసి ఉంటారు కాబట్టి ఏమన్నా వీళ్ళకి ప్రత్యేకంగా అనేది ఏం లేదు. మా సారు ఒకటి నా స్వార్థం అందరు పాటిస్తాడు, అందరికి గౌరవిస్తాడు. ఏదున్నా వ్యతిరేకం వీడి కక్ష సాధింపులకు ఎప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో దామోదర్ రెడ్డి చరిత్రలో ఎవరిని కక్ష సాధింపు చేయలేదు. ఏదున్నా అందరు మా వాళ్ళే. ఎలక్షన్ వరకే, తర్వాత పోయి వాడిని అడిగితే ఆయన పని చేస్తాడు. అది వాళ్ళ అబ్బాయి డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, ఆయన రాజకీయ జీవితం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయింది. ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు? చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయంలో తండ్రి ఉన్నప్పుడే డాక్టర్, డెంటల్ డాక్టర్. ఆయన పరంగా నేను ఒక 60-70 మందికి ట్రీట్మెంట్ చేయించాడు ఉచితంగా. ఇగో ప్రధాన మా డిప్యూటీ సర్పంచ్ భార్య కూడా ₹1,00,000 ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా చేసి ఆయనకంత అది లేకుండా నేనే తొలకపోయి. అట్లాంటి వాళ్ళు చాలా మందికి చేయించిన. మా ఊరే కాదు, మా పక్క ఊర్లో ఎవరు అయ్యా మీకు రాజేస్తారు మంచి వ్యక్తి అంట, నేను తోలుకపోయి చేయించిన ఎంతో మందికి. ఆయన రూపాయి ఆశించేది లేదు. ట్రీట్మెంట్ పరంగా చాలా చేసి ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు చేయడానికి ఆయన చేయడు. పలానా దగ్గర పోండి, తక్కువ పేమెంట్ తోటి చేపిస్తాం. ఆయన సొంత హాస్పిటల్ ఉంది కానీ ఆయన ఉన్నా లేకున్నా తక్కువ పేమెంట్ తోటి అయితే చేపిస్తాం. ఆయన ఎవరికో పెట్టిండు, దాని మెయింటెనెన్స్ మాట తీసుకొని ఇప్పటికైనా చెప్తుంటాం, చేస్తుంటాం. ఫైనల్ గా మీ ఊరి గ్రామ ప్రజలు 200 పైచులతోనే మిమ్మల్ని గెలిపించరు, ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్పినా దామోదర్ రెడ్డి రాజేష్ రెడ్డిని అయితే వదలలేదు. కానీ మాజీ ఎమ్మెల్యే పైసల ప్రభావం చూపించుడు. ఈ తూడుకుర్తుల చరిత్రలో ఇప్పుడు పైసల ప్రభావం లేదు. మొట్టమొదటిసారిగా
పైసల ప్రభావం చూపించింది. ఎన్ని ఓట్లు మీ ఊర్లో? 5,300, 4,064 ఓట్లు పోలేదు. అయితే ఆల్మోస్ట్ సగం సగం పోటాపోటీగా ఉంది కదా పోటాపోటీ బీఎస్పీ కూడా కొన్ని వాటాయి. బీఎస్పీ కూడా నిలబడ్డారు ఇక్కడ. నిలబడ్డారు ముగ్గురు. దామోదరుడి వ్యక్తిని చూసి దామోదరుడి చూసి ఓట్లు వేసింది, కానీ కొంతమంది పైసల ప్రభావం కూడా చూసింది. ఈయన పైసలు ఖర్చు పెట్టాడు, పైసలకి ఇట్లా ఇవన్నీ ఉన్నాడు, నేను ఇన్ని పనులు చేసి నా ఎంబడి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వేయాలి, ఆయన కృషి అది. ఒకరిని కాని చేసే గుణం లేదు. వెంకటయ్య గారు ఏంటి క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఈ ఊర్లో దామోదర్ రెడ్డి గారు రూపాయి వంచడు, అవతల పార్టీ వాళ్ళు పైసలు వంచి ఈసారి పైసలు వంచిరు, అలాంటి కూడా మేము విన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా జరిగిందంటారా ఈ ఊళ్ళో? నిజంగా 35 ఏళ్ళకెళ్ళి చరిత్రలో ఈసారి పైసల ప్రభావం అవుతున్నారు సార్. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పల్లెగం చేసి ఇక్కడ నరసింహారెడ్డి ఎంపీపీ ఉన్నాడు కదా, దామోదర్ రెడ్డి పెట్టి ఎంపీపీ పెడితే అన్ని ఆయనకి ఇచ్చి చేస్తే ఆయన కొంచెం ప్రభావం మందిలోనే ఉన్నది. అందులో ఈ డబ్బు ప్రభావం చూసి డబ్బుతోని బాగా విచ్చలవిడిగా వంచి చేసుకున్నాడు తప్ప ఏం లేదు. దామోదర్ రెడ్డి డబ్బు వంచేటోడు కాడు, మాటకి ఇచ్చేటోడు కాడు. నేను ప్రేమతో చేస్తున్నా, మీరు ప్రేమతోనే నాకు ఓట్లు వేయాలి, కానీ నేను మిమ్మల్ని కొనుక్కుంటే కుదరదు కదా, నా ప్రేమ లేనట్టే కదా, నేను ఇంత చేసి పెట్టేది కదా అనేది ఆయన డబ్బు వంచాడు. అతలోడు వంచుతుంటే కూడా మనం వద్దు, వాళ్ళ బుద్ధి కొట్టే వేయాలి మనకు, అంతేగాని అంత నమ్మకం ఇవాళ రేపు డబ్బులకే లొంగిపోతాం. డబ్బు అంటే మనం డబ్బు వంచి చేసుకున్నాక నా సొంత ఊర్లో నేను చేసేం లాభం, ఇంత చేసి నేను లాభం ఏముంది, డబ్బు ప్రభావం నేను చూపి గెలిపించుకుంటే నాకు లాభం ఏముంది, అది కాదు కదా, అది కరెక్ట్ కాదు. సరే అతలోడు ఏమైనా పంచని మనం చూసి ఓటేయాలన్నారు, ప్రజలు కూడా ఆ తీర్పు ఇచ్చిండ్రు, సరే కొంచెం ఇటు అటు ఇచ్చిండ్రు, డబ్బు ప్రభావం ఎక్కువ చూపడం వల్ల కొంచెం పోయినాయి. ఎవరెవరు ఉంటారు కదా, మాకు పార్టీలు ముఖ్యంగా, మాకు దామోదర్ రెడ్డి ముఖ్యం, మా దామోదర్ రెడ్డి ఎటు ఉన్నా అటు చేస్తాం, ఆయన ఏది చెప్తే అది మేము వింటాం, ఆయన అడుగుదలను మేము నడుస్తాం, మేము ఆయన ఏం చెప్పినా ఫాలో అవుతాం. ఆపోజిట్ వాళ్ళు పైసలు వంచినా కూడా మాకు సంబంధం లేదు, నేను పైసలు వస్తే నాకేం విలువ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు అంటున్నారు. అదే కదా మరి అంత నమ్మకం ఏంది పబ్లిక్? నమ్మకం అంటే ఆయన చేసిన ఇవన్నీ వాళ్ళ డాడీ కానుండి వాళ్ళ చిలకల్లో వాళ్ళ భూముల్లో ఉండి బతికినాం, వాళ్ళ కింద బతికినాం. తర్వాత ఆయన వచ్చినాక ఇంకా మాకు ఒక చేర్చ అనేది మాకు ఇచ్చిండు, మా కాళ్ళ మీద మేము బతికేటట్టు చేసిండు ఆయన, ఊరు మొత్తం కూడా. ఆ ప్రభావం మాకు ఆ దృష్టి కనిపెట్టుకొని నడవాలి కదా మేము కూడా, ఆయనకు అదే ఉంది అన్నమాట. ఎంత పొలం ఉండేది? దగ్గర 4,000 ఎకరాలు ఉన్నది. 4,000 ఎకరాలు మొత్తం అయిపోయింది. ఈయన 4 అన్నదమ్ములు, అందులో ఈయనకు 1000 ఎకరాలు ఉన్నది, వీళ్ళు ఒక మళ్ళా 4 అన్నదమ్ములు ఆయనకు. అదంతా పోను ఇప్పుడు ఒక 30-20 ఎకరాలు 30-40 ఎకరాలు అట్లా వాళ్ళు చిన్న ఆయన కొడుకులకు వాళ్ళకి ఉంది ఇప్పటికి కూడా. ఇంత భూమి అంతా పబ్లిక్ పంచిందని చెప్పేసి అంటా ఉన్నారు. పంచిండ్రు దగ్గర ఒక 1000 ఎకరాలు అట్లా వంచిండ్రు, అందరు 4 అన్నదమ్ముల పొత్తులు మంచి చేసిండ్రు. అప్పటి నుండి అది పేరు ఉంది కాబట్టి ఆయన అడుగుదారులో మేము నడుస్తున్నాం, ఊరు కూడా అట్లే ఉంది. కాకుంటే ఈ మరి జనార్దన్ రెడ్డి వచ్చి కొంచెం ప్రయోగం చూపించండి, పైసలతో అది చూపించినా కాలేదు కాబట్టి అయిపోయింది. ఏంటంటే జీరోగా మళ్ళీ ఎప్పటిలాగా హ్యాపీగా ఉంటాం అందరం కలిసి. ఓకే, మీ ఊర్లో రేషన్ కార్డులు అందరికి వచ్చినాయా? అందరికంటే ఇంకా కొంత ఉంటే ఎప్పుడో నడుస్తుండేది, ప్రత్యేకంగా నడుస్తుంది కదా సార్, దానికి చేసుకుంటాం. మొత్తం పైన అయితే బారానంతా వచ్చినట్టే, వచ్చారన్న ఎవరో తప్పిపోయిన ఉంటే చేసుకుంటాం. రీసెంట్ గా ఏమన్నా పెళ్లి అయిన వాళ్ళు ఇంద్రమైండ్లు కూడా 77 వచ్చినాయి, ఇప్పటికి ఒక 60-70 ఇండ్లు స్టార్ట్ అయినాయి, ఒక 6-7 ఇండ్లు 7 స్టార్ట్ కాలేదు. అవి కూడా అయితే వచ్చేసారి కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాయి కదా, సెకండ్ విడతలు అట్లా ఇచ్చేస్తాం. ఓకే, అందులో కూడా చేసేస్తాడు సారు, ఉండడు మాకు సార్ నమ్మకంతో ఎన్ని అయినా అడిగితే అన్ని ఊర్లకు ఒక 5 ఇచ్చి మాకు 6 అన్న ఇస్తాడు, ఆ నమ్మకం మాకుంది, మేము చేయగలుగుతాం. ఒక ఇల్లు 2-3 బిల్లులు ఎత్తుకునే ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయి సార్? ఇప్పటి వరకు ఏది అట్లా ఏం లేదు. మా ఎమ్మెల్యే సాబ్ ఇప్పటికే చెప్పిండు, వీణపల్లి మండలంలో కానీ అక్కడ కానీ కొంచెం పేడ కూడా కొంచెం నరిసిందని కూడా కేసు కూడా చేయించిండు. మన పార్టీ నా సొంత వాడు అని కూడా అనుకోండి, నా అన్న నా తమ్ముడైనా అట్లా ఏమైనా జరిగితే నేను చేసేస్తున్నాడు, చేస్తున్నాడు, అట్లా ప్రభావం ఏం లేదు ఇప్పటి వరకు అయితే. సొంత అయినా ఖచ్చితంగా అంతే కదా సార్, తప్పు చేస్తే శిక్ష పడాల్సింది, తప్పదనేది అన్నాడు ఆయన. ఆ మాటకు కూడా ఒకరో ఇద్దరు ఇది చేస్తే కూడా చేసిండు, అది ఇప్పుడు బెదిరి అయింది, ఎవడు కూడా దానికి ప్లావం చేస్తలేరు, మంచిగా నడుస్తుంది. ఉన్న కానీ కట్టుకున్న వానికి 5 లక్షల రూపాయలు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ అకౌంట్ లో పడుతున్నారు. ఫైనల్ గా గ్రామ ఉప సర్పంచ్ గా
సర్పంచ్ తర్వాత సర్పంచ్ అంటే ఉప సర్పంచ్ అంటారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? ఏం చేస్తాం సార్, మా సార్ ఉండడు, సాధ్యమైన వరకు అడుక్కొని పనులు తెచ్చుకుంటాం. ఇప్పుడు అడుగుతాం, ఉయ్యాలో మాట తిట్టిన పడతాం, ఓ రకంగా మళ్ళీ అడుక్కుంటాం, తెచ్చుకుంటాం, చేస్తాం. కొట్లాడైనా తెచ్చుకోవాలి ఊరు కోసం కాబట్టి. అంతే కదా. మేము కూడా చాలా మంచి పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయాలి. మా ప్రజలు మా వాళ్ళు అనుకొని, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తండ్రి గారు అనుకొని చేయాలి. మేము కూడా మా వీణ బరుగు మోపిండు కాబట్టి మా సార్ మా వీణ పెట్టిండు. మా వీణ ప్రజలు కూడా మా వీణ బరుగు మోపి మా కోట్లు వేసిన సార్ చెప్పినందుకు మేము వాళ్ళకి కూడా సేవ చేయాలి. ఎలా వెళ్ళిన సేవ కార్యక్రమంలో ఉంటాం, ఏం పలోగం లేకుండా చేస్తాం సార్. అది రైట్. మా సార్కి ఎటువంటి మాట రాకుండా చేస్తాం. రైట్. ఇది నూతనంగా సర్పంచ్లు ఎన్నికైనటువంటి వాళ్ళ మాటలు. తెలంగాణలో మళ్ళీ సర్పంచ్ల వాళ్ళ పదవులు వాళ్ళు మళ్ళీ స్వీకరించి నెక్స్ట్ 22వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాళ్ళ పదవులు స్వీకరించబోతున్నారు. ఏ ఊరు అయినా సరే తన ఊరి కోసం, తన ఊరి అభివృద్ధి కోసం, తన ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ తన కుటుంబ వ్యక్తులుగా ఆశిస్తూ ప్రతి సర్పంచ్ ఇలాగే వాళ్ళ పదవిని సక్రమంగా ముందుకు సాగిస్తూ ఊరిని కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తే తెలంగాణ ఎప్పటికైనా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి మనకు తెలిసిన విషయం. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, అలాగే వెంకటయ్య గారు, మేడం కూడా కొంచెం సైలెంట్గా ఉన్నారు, కానీ పని విషయంలో మాత్రం ఖచ్చితంగా అందరు ప్రజల్లో ఉన్నటువంటి పర్సన్. బయట మనం బ్యాక్గ్రౌండ్లో మనం వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న పర్సన్ చాలా మంచివారు. ఏది మాట్లాడకపోవచ్చు, మాటకారి కాకపోవచ్చు, కానీ పని విషయంలో మాత్రం ఎప్పుడు మాతోడు ఉంటుందని చెప్పేసి అని చెప్తా ఉన్నారు.